హలో ఫ్రెండ్స్, ప్రభాస్ మాట ఇస్తే 100 కోట్లు. కన్నప్ప మూవీ సెకండ్ టీజర్ అయితే వచ్చింది. పాజిటివ్ నెగిటివ్ కామెంట్లు అయితే వినపడుతున్నాయి. ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది, టీజర్లో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందని టీజర్ కోసం అయితే బాగా వెయిటింగ్ చేశారు. కన్నప్ప మూవీలో ప్రభాస్ నిడివిడి క్యారెక్టర్, రుద్ర క్యారెక్టర్ జస్ట్ 6 నుంచి 8 నిమిషాల డ్యూరేషన్ మాత్రమే ఉంటుందంట. జస్ట్ ఈ 6 నిమిషాలు 8 నిమిషాల మధ్య క్యారెక్టర్ కోసమే ప్రభాస్ ఓకే చెప్తాడా లేదా అని మంచు ఫ్యామిలీ వెయిట్ చేశారంట. ఎప్పుడైతే ప్రభాస్ మాట ఇచ్చాడో నేను చేస్తున్నానని, కన్నప్ప మూవీకి 100 కోట్ల బడ్జెట్ పెట్టొచ్చు అని డిసైడ్ అయ్యారంట. మోహన్ బాబుతో ఉన్న స్నేహం వల్ల ప్రభాస్కు బుజ్జిగాడు నుంచి మోహన్ బాబుతో మంచి స్నేహం ఉంది, మంచి రిలేషన్ ఉంది. ఆ స్నేహానికి ఆ రిలేషన్కు కట్టుబడి కన్నప్ప మూవీలో రుద్ర క్యారెక్టర్ కోసం ₹1 కూడా తీసుకోకుండా ప్రభాస్ చేశాడంట. నిజంగా దట్ ఈజ్ కన్నప్ప మూవీలో ప్రభాస్ ఆ రుద్ర క్యారెక్టర్ లేకపోతే కన్నప్ప 100 కోట్ల బడ్జెట్ ఏంటి, పాన్ ఇండియా స్థాయిలో బజ్ ఎక్కడుంటుంది, ఎక్కడి నుంచి ఓపెనింగ్స్ వస్తాయి. అందుకే ప్రభాస్ ఒక్క మాట ఇచ్చాడంటే 100 కోట్లు. అదే కన్నప్ప మూవీలో 6 నిమిషాల క్యారెక్టర్ నేను చేస్తున్నానని చెప్పిండంటే 100 కోట్ల టార్గెట్. అది దట్ ఈజ్ ప్రజెంట్ ప్రభాస్ మార్కెట్ కానీ ప్రభాస్ డిమాండ్ కానీ ఆ రేంజ్లో ఉంది. నిజంగా మంచు ఫ్యామిలీకి ప్రభాస్ చెయ్యి అందించాడు. 100% సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ కోసం అన్న మొదటి రోజు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ 100% వచ్చే అవకాశం ఉంది. టీజర్లో మాత్రం 2 షాట్లు మాత్రమే ప్రభాస్ ఉన్నాయి. ట్రైలర్లో మాత్రం ఏమైనా డైలాగ్ పెడతారా, కొంచెంగా ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ మూవీ మీద అయితే అంచనాలు అయితే క్రియేట్ చేస్తున్నారు. మంచు ఫ్యామిలీ ప్రభాస్ను కావాల్సినంత మంచిగానే వాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు డిజాస్టర్లే అవుతున్నాయి. ఫైనల్గా బాహుబలి చేయించాడంటే ఈసారైనా ఇట్టు కొట్టాలి. ₹1 తీసుకోకుండా ప్రభాస్ చేస్తున్నాడంటే దట్ ఈజ్ స్నేహం నిజంగా విలువ ఇచ్చే వ్యక్తి ప్రభాస్. ప్రభాస్ ఉన్నాడనే ధైర్యంతో 100 కోట్ల బడ్జెట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్.